జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్, జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్. నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిని అన్న. ఈ మీడియా ముఖంగా కూడా చెప్తున్నాను మీకు, మన సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అయినటువంటి అన్వర్ బాషా గారిని మీరు తెలంగాణ నుంచి భయపడిచ్చారంట, కేసులు పెడతామన్నారంట. ఎన్ని కేసులను పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోండి. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ కాదన్నా దేశం మొత్తం నలుమూలలో మా డ్రైవర్ సోదరులు ఉన్నారు. ఎక్కడికైనా వస్తారు. ఒక్కడు పదులు వందలు వేలు లక్షలుగా మీ దగ్గరికి వస్తారన్నా. మీ దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసే లాయర్లు ఉండొచ్చు. మా దగ్గర స్వచ్ఛందంగా మా సేవలను భావించి, మా సేవలను గుర్తించి మా వెన్నంటే ఉండే లాయర్లు ఉన్నారని దేశం మొత్తం నలుమూలల ఎక్కడికైనా వస్తాము. ఒకటి చెప్తున్నాను ఈ మూడే ముఖంతరాన, మీకు దమ్ము ధైర్యం ఉంటే అన్వర్ బాషా గారిని మీద కేసులు పెట్టండి. మేము చూస్తూ ఊరుకోము. ఎక్కడికైనా వస్తాము, ఎంత దూరమైనా వస్తాం. తర్వాత జరిగేటువంటి అనర్థాలకి మీరే కారణం. అన్ని గ్రూపులలోనే మేము చూస్తున్నాం, మేము అన్ని వీడియోలు చూస్తున్నాం. మేము అందరినీ మా డ్రైవర్లు, మా వాళ్ళని, మా అందరిని చెప్పి తీసుకెళ్తాం. మేము సేఫ్టీ అసోసియేషన్ హెల్ప్ లైన్ ద్వారా మేము ఎంతో మంది డ్రైవర్లకు అయితేనేమి, ఓనర్లకు అయితేనేమి ఎంతో విధాలుగా మేము సహాయాలు చేస్తున్నాం. అర్ధరాత్రి అపరాత్రైనా ఆయన ఆరోగ్యం సైతం లెక్క చేయకున్నట్ల తను ఏమైపోయినా పర్లేదు, డ్రైవర్లు బాగుండాలా, డ్రైవర్ రంగాన్ని నమ్ముకున్నాడు అని అందరూ బాగుండాలన్నటువంటి ఒక మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన మీరు కేసులు పెడతామంటే మేము ఈరోజు చూసుకుంటూ ఊరుకుంటలేము. చూడండి, పెట్టి చూడండి. ఒక్కరు వందలుగా, వేలుగా, లక్షలుగా ఒక సునామీగా వస్తుంది. ఆ తర్వాత జరిగే అనర్థాలకి మీరే బాధ్యులుగా కావాల్సిందిగా అనుకుంటున్నాం మేము. జై డ్రైవర్, జై సేఫ్ డ్రైవర్ అసోసియేషన్.